నమస్తే. అంతరార్థానికి స్వాగతం. లోక్సభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రజలకు ఉచితాలు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. హామీల వర్షం కురుస్తుంది. దీంట్లో పోటీ పడుతూ తమ ఔదార్యం చూపించుకునేటువంటి ప్రయాస చేస్తున్నారు. అంటే ఎవరు ఎక్కువ ఉదారవంతులు ఇట్లాంటివి ఇవ్వడంలో అనేది కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నది. అయితే ఇక్కడ ఇది మంచిదా చెడుదా అని ఆలోచించే ముందు పురాణాలలోని ఒక కథ గుర్తొస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు ధర్మరాజు సస్యశ్యామలంగా దేశం ఉంది, ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ధర్మరాజు గారే కదా పాలిస్తున్నారు. మరి ఆయన ధర్మకార్యాలు వగైరా ఎట్లా చేస్తున్నారు చూద్దామని ఒకసారి శ్రీకృష్ణుడు హస్తిన వెళ్ళి, ధర్మరాజా ప్రజలు ఎట్లా ఉన్నారు, మీరు వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నారు, మాకు తెలుసు అయినప్పటికీ కూడా మీ ద్వారా ఇందామని. అంటే భగవాన్ శ్రీకృష్ణుడికి ధర్మరాజు చెప్పింది, మహానుభావ, నేను రోజు నా చేత నేనంత సహాయం చేస్తున్న ప్రజలకు నేను రోజు 100 మందికి 1000 మందికి అన్నార్తులకు పేదలకు భోజనాలు పెట్టి మాత్రం నేను భోంచేయడం లేదు అన్నారు. చాలా సగర్వంగా గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నారు. శ్రీకృష్ణుడు మన పక్కన రాజ్యం బలి చక్రవర్తి, ఆయన కూడా దాన ధర్మాలు బాగా చేస్తారని మీకు తెలుసు కదా, ఒక్కసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళొద్దాము. మీరు ధర్మరాజు అంటే ప్రపంచంలో అందరికంటే కూడా గొప్పగా ఉండాల్సిన వ్యక్తి అని మేమందరం భావిస్తాం, కనుక మనం వెళ్దాం. చాలా సంతోషంగా ధర్మరాజు మనం వెళ్ళి ఒకరోజు చూసొద్దాము, ఇట్లా 1000 మందికి సంతర్పణ చేయడం అనేది సాధ్యమైన విషయం కాదు అని బలి చక్రవర్తి దేశానికి వెళ్తే, వీళ్ళ దేశానికి వెళ్ళకముందే దేశ సరిహద్దుల్లోని అపరాహ్నం మధ్యాహ్నం అయింది, భోజన సమయం. అక్కడ బలి చక్రవర్తి నిలబడి ఉన్నారు. రాండి అని సాధారణంగా వీళ్ళని ఆహ్వానించి, మహారాజా ఎందుకు ఇక్కడ మీరు నిలబడి ఉన్నారు అని ధర్మరాజు కృష్ణుడు బలి చక్రవర్తిని అడిగితే, భోజన సమయం అయింది, నేను రోజు కనీసం ఒక 10 మందికైనా భోజనం పెట్టాలని అనుకుంటా, అది సాధ్యం కాలేదు, కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి, దాని తర్వాతే నేను భోజనం చేయాలనేది నియమము, అన్నార్తులకు పేదలకు ఆకలితో ఉన్న వాళ్ళకి అని నా ప్రయత్నం, అయిన తర్వాతనే భోజనం చేయాలని నేను నియమబద్ధుండి అయి ఉన్నాను. నా ఆశ నిరాశ అయింది. అసలు ఒక్కళ్ళు ఆ దేశంలో భోజనం చేయండి అని పిలిస్తే రారు, నేను సరిహద్దులో నిలబడి వేరే దేశం నుంచి అయినా ఎవరైనా వస్తారా అని చూస్తుంటాను, ఈరోజు మీరు వచ్చిందో దయచేసి రండి, మనం అంత భోజనం చేద్దాం కలిసి అని ఆహ్వానించాడు. మరి ఎందుకు బలి చక్రవర్తి మీ దేశంలో ఎవరు మీరు పిలిస్తే ఆదరించి రావడం లేదంటే, మహానుభావ, ఈ దేశం చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, సమృద్ధిగా పంటలు ఉన్నాయి, అందరూ భోగ భాగ్యాలతో వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తూ వారు ఎంతగానో సంపాదించుకొని అవసరమైతే మేము ఒక్కసారికే సహాయం చేస్తామనే విధంగా వారు అందరూ పనులు చేస్తూ నిమగ్నులై సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని అన్నారు. దీన్ని చూస్తే అప్పుడు కృష్ణుడు ఏమనుకున్నా ధర్మరాజుకు అర్థమైంది, మనకు కూడా అర్థమైంది. ఏంటంటే, ఇంతమంది పేదలు ఉన్నారు, ఇంత సహాయం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది, ఇన్ని ఉచితాలు. ఇప్పుడు మన పరిస్థితికి వెనక్కి వద్దాం ఒకసారి పురాణ కథ నుంచి. ఆ కథ వాస్తవమా అవాస్తవమా, ఆ వ్యక్తులేనా, దీన్ని పక్కకు పెడదాం, దాంట్లో ఉన్న చిన్న నీతి మటుకు చూద్దాం. 1000 మంది అన్నార్తులు ఉన్నారు, వాళ్ళకి భోజనం పెడుతున్నటువంటి స్థితి ఒక దేశంలో. మరి ఇంకొక దేశంలో స్వయంగా పని చేసుకొని సంపాదించుకొని చేయి చాచని పరిస్థితి. మరి మన దేశంలో ఉచితాలు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది, పేదరికం అంత విస్తృతంగా ఉన్నది. ఇవన్నీ గణాంకాలు నేను ఇక్కడ ఏమీ వల్లించడం లేదు, కావాలని అవన్నీ చెప్పడం లేదు. శిశు మరణాలు ఎట్లా ఉన్నాయి, పోషకాహార లోపం ఏ రకంగా ఉంది, నిరుద్యోగిత ఎట్లా ఉంది, అందుకే కదా ఇన్ని ఉచితాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ ఉచితాలు ఇవ్వాలి. విద్యా వ్యవస్థ, ప్రైవేటు బళ్ళలోకి వెళ్తున్నారు అని అంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత అంత లేదనే కదా. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులు కావాల్సినవి ఉన్నాయా, అక్కడ ఆ రకమైన సేవను వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా, లేనప్పుడు కార్పొరేట్ వైద్యాన్ని దానికి ప్రభుత్వం దోహదపడి సహాయం చేస్తున్నటువంటి స్థితి. అట్లాగే రకరకాల ఉచితాలు ఏంటనే నేనంతా జాబితా ఇవ్వాల్సినటువంటి పని లేదు. వెంటనే ఇవన్నీ అందిస్తూనే, ఈ ఉచితాలు పెంచుతూనే
ఈ ఔదార్యాన్ని చూపిస్తూనే ప్రభుత్వంలోకి రాదలుచుకున్నవారు ఈ రాజకీయ పార్టీలు చేయాల్సింది ఉచితాలు అక్కరలేని సమాజాన్ని స్థాపించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దానికి కావలసిన ఆర్థిక విధానం కావాలి, దానికి కావలసిన ఆర్థిక వ్యూహం కావాలి. ఆర్థిక వృద్ధి మనం $3 ట్రిలియన్, $4 ట్రిలియన్, $5 ట్రిలియన్ గ్రోత్ ఇవన్నీ చెప్తున్నామే. వృద్ధి ఉంది కానీ అభివృద్ధి ఉందా? వృద్ధి ఉంది, ధనికుల వృద్ధి ఉంది, పేదల అభివృద్ధి ఎక్కడ ఉందా అనేది మనం ఆలోచిస్తున్నామా? వృద్ధి కావాలి, ఆ వృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి, వారి ఉద్యోగిత ఉండాలి. ఆ ఉద్యోగిత కారణంగా వారికి ఆదాయాలు రావాలి, కొనుగోలు శక్తి పెరగాలి. వృద్ధి ఉపాధితో, ఉద్యోగితతో కూడిన వృద్ధి, వృద్ధి సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, గ్రోత్ విత్ ఈక్విటీ, గ్రోత్ విత్ జస్టిస్. ఈ మాటలు మన నెహ్రూవియన్ టైంలో వినేవాళ్ళం. ఇప్పుడైనా ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నారు, సమ్మిళిత వృద్ధి. ఏ మాటలన్నా కూడా ప్రజలను భాగస్వామ్యులుగా చేసి ప్రజలకు అవసరమైన ఉత్పత్తులు, మాస్ ప్రొడక్షన్ మనకు కావాలి. ఆ ప్రొడక్షన్ బై మాసెస్, ప్రజలు దాంట్లో భాగస్వామ్యులుగా ఉత్పత్తి చేయాలి. చేసినప్పుడు వాళ్ళ జేబుల్లోకి డబ్బులు వస్తే కొనుగోలు శక్తి పెరిగి గౌరవప్రదమైన జీవనాన్ని వారు కొనసాగించగలుగుతారు. ఉచితాలకు దేవిరించాల్సిన పని వారికి ఉండదు. ప్రభుత్వము ఈ రకమైన ఉచితాలను ఇస్తూనే పోతూ ఉండే పరిస్థితి ఉండదు. కనుక మరోసారి కావాల్సిన వ్యూహం, ఇప్పుడు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, నిరుద్యోగులకు భృతి ఇవ్వండి, కానీ ఆ ఉద్యోగిత పెరిగేటట్టుగా, ఈ ఉచితాలు అడగని స్థితి వచ్చేటట్టుగా, ప్రజల ఆదాయాలు పెరిగేటట్టుగా వ్యూహాన్ని, ఆ వ్యూహం ఏదో ఎన్నికలకు ముందే చెప్పండి. ఈ ఉచితాలతో పాటు ఉద్యోగితను మేము ఇట్లా పెంచుతున్నామని చెప్పండి. అట్లా చెప్పిన వాళ్ళకే మేం సహకరిస్తాం, ఓట్లు వేస్తాము అని ప్రజలుగా మనమందరం కూడా చెప్పగలగాలి. ఈ మాట పాలకుల దాకా పోతుందని భావిస్తాం, పోవాలని ఆశిద్దాం. ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇది ఉచితమే. ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేయడం మూలాన నన్ను వెన్నుతట్టినట్టయి ఇట్లాంటి అనేక వీడియోలు మీకు ఎప్పటికప్పటికి అందించే వీలు కలుగుతుంది. అందుకు మీరు ప్రోత్సహించిన వారవుతారు. ధన్యవాదాలు.